హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో 20 డేస్లో పాస్ గ్యారంటీ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి. సో డే 11కి సంబంధించి మ్యాథ్స్ 1Bలో లోకస్ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P if the line segment joining 4, 0, 0, 4 subtend right angle at P అన్నారు. సో ఇచ్చిన పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ A ఈజ్ ఈక్వల్ టు 4, 0 అని తీసుకుంటాను. B ఈజ్ ఈక్వల్ టు 0, 4 అని తీసుకుంటాను. PXY be the point on the locus. లోకస్లో PXY అనేది ఒక పాయింట్ అని తీసుకుంటాను. సో రైట్ యాంగిల్ అట్ P అన్నారు కాబట్టి P దగ్గర రైట్ యాంగిల్ చూపించాలి. ఇది A, ఇది B. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దాని ప్రకారం మనం హైపోటెనస్ అంటే ఎవరు, AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AP స్క్వేర్ ప్లస్ BP స్క్వేర్ అని రాశాను. ABకి డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ ఫార్ములా √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ 0 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 0 హోల్ స్క్వేర్. ఓవరాల్గా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏకి పీకి మధ్య డిస్టెన్స్ √(x2 - x1) హోల్ స్క్వేర్ కాబట్టి x - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్. ఓవరాల్గా హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ప్లస్ బీకి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి కాబట్టి √(x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y - 4 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఇక్కడ -4 హోల్ స్క్వేర్ అంటే 16, ఇక్కడ +4 హోల్ స్క్వేర్ అంటే 16. x - 4 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ మైనస్ 2 × x × 4 అవుతుంది. ప్లస్ ఇది y స్క్వేర్ ప్లస్ ఇక్కడ x స్క్వేర్. మళ్ళీ a - b హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. 16 + 16 అంతా 32 అవుతుంది. కానీ జనరల్గా ఇక్కడ 16ని 4 స్క్వేర్ని క్యాన్సిల్ చేస్తాం. 16ని 4 స్క్వేర్ని కూడా క్యాన్సిల్ చేస్తాం. x స్క్వేర్లు 2 ఉన్నాయి కాబట్టి 2x స్క్వేర్, y స్క్వేర్లు 2 ఉన్నాయి కాబట్టి 2y స్క్వేర్, x స్క్వేర్ y స్క్వేర్ కూడా వదిలిపోయింది. 4 × 2 = 8 కాబట్టి -8x. ఇక్కడ కూడా 4 × 2 = 8 కాబట్టి -8y = 0. ఓవరాల్గా 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x - 4y = 0. Therefore, locus of point P is locus ఏమవుతుంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x - 4y = 0. ఇలా మనం లోకస్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ P(x, y) be the point on the locus అని రాసినందుకే 1 మార్క్ వేస్తారు. ఈ కండిషన్ రాసినందుకు 1 మార్కు, సింప్లిఫికేషన్కి 1 మార్కు, ఫైనల్ ఆన్సర్కి 1 మార్క్ వేస్తారు. సో చాలా జాగ్రత్తగా చేస్తే ఈజీగా 4 మార్క్స్ వస్తాయి మనకి. నెక్స్ట్ ఇటువైపుకి వస్తే ఈ సెకండ్ ప్రాబ్లంలో A 5, 3 B 3, -2 ఆర్ ద 2 ఫిక్స్డ్ పాయింట్స్ అని ఇచ్చారు. P అనే పాయింట్కి లోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ట్రయాంగిల్లో P ఒక చోట ఉంటుంది, మిగతా 2 AB అనమాట. సో ఇక్కడ PXY be the point ఆన్ ద లోకస్ అని తీసుకుంటాను. లోకస్లో పాయింట్ అని తీసుకుంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB = ఏమవుతుంది, 9 అని ఇచ్చారు కండిషన్. ఆ కండిషన్ ప్రకారం వెళ్ళాలి మనం. సో దానికోసం ఇక్కడ నేను చిన్న పని చేస్తాను. ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ½ మాడ్యులస్ ఆఫ్ x1 × y2 - y3 ప్లస్ x2 × y3 - y1 ప్లస్ x3 × y1 - y2 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 అని వచ్చింది. బయట x1, x2, x3 అని రాస్తాం. లోపల వైలు రాయాలి. రాసేటప్పుడు 1 తర్వాత 2, 3 అని రాస్తాం. 2 తర్వాత 3, 1 అని రాస్తాం. 3 తర్వాత 1, 2 అని రాస్తాం. సో ఇప్పుడు ఇందులో దీన్ని x1, y1 అనుకుంటాను. ఇది x2, y2, ఇది x3, y3 ఎలా అయినా అనుకోవచ్చు, అది మన ఇష్టం. సో ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ x1 అంటే అంత x × y2 అంటే 3 మైనస్ y1 అంటే -2 ప్లస్ x2 అంటే 5 × y3 అంటే -2 మైనస్ y1 అంటే y ప్లస్ x3 అంటే అంత 3 × y1 అంటే y మైనస్ y2 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 9. 2 ఇక్కడ డివైడ్ చేస్తున్నా, డెల్టా ఇంటూ చేద్దాం. 9 2 =
18 అవుద్ది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3కి 2 కలిపితే 5x, మైనస్ 2 ఇంటూ ప్లస్ 5 అంటే మైనస్ 10, మైనస్ 5y ప్లస్ 3y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 18. ఒక ఆర్డర్లో రాద్దాం. మాడ్యులస్ ఆఫ్ 5x మైనస్ 5y ప్లస్ 3y అంటే మైనస్ 2y అవుతుంది. మైనస్ 19 ఈజ్ ఈక్వల్ టు 18. మాడ్యులస్ని రిమూవ్ చేసేస్తే అటువైపున ప్లస్ ఆర్ మైనస్ 18 పెట్టాలి. ఒకసారి ప్లస్ 18 పెడతాను, ఇంకొకసారి మైనస్ 18 పెడతాను. ఇదిగో ప్లస్ 18 పెట్టాను. 5x మైనస్ 2y మైనస్ 19 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18. ప్లస్ 18 ఇటు వస్తే మైనస్ 18 అవుతుంది కాబట్టి మైనస్ 37 అవుతుంది అనమాట. మైనస్ 18 ఇటు వస్తే ప్లస్ 18 కాబట్టి మైనస్ 19 ప్లస్ 18 అంటే మైనస్ 1 అవుతుంది. దేర్ ఫోర్ లోకస్ ఆఫ్ పాయింట్ పి ఈజ్, లోకస్ ఆఫ్ పాయింట్ పి ఏమవుతుందంటే రెండింటిని ఇంటూ చేసి రాయాలి. 5x మైనస్ 2y మైనస్ 37 ఇంటూ 5x minus 2y minus 1 is equal to 0. This is the locus of point P. ఓకేనా? సో ఇచ్చిన పాయింట్స్ని ఏబీ తీసుకున్నాం. పి ఎక్స్ కామా వైని లోకస్లో పాయింట్ అనుకున్నాం. సో 3 పాయింట్ని కూడా x1 y1 x2 y2 x3 y3 అని తీసుకుంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి 9కి ఈక్వల్ చేసి ఫార్ములా ప్రకారం అన్నీ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మాడ్యులస్ వస్తుంది. ఆ మాడ్యులస్ రిమూవ్ చేస్తే ఆపోజిట్గా ప్లస్ ఆర్ మైనస్ పెడతాం. ఒకసారి ప్లస్ 18 ఒకసారి మైనస్ 18 పెడితే 2 ఈక్వేషన్లు వచ్చినాయి. 2 ఈక్వేషన్లు ఇంటూ చేస్తే కనుక లోకస్ ఆఫ్ పాయింట్ పి వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం a1, 2, b2, -3, c-2, 3 are the 3 points. A point P moves such that PA square plus PB square is equal to 2PC square. Show that the equation of locus of point P is 7x minus 7y plus 4 is equal to 0. ఇది ప్రూవ్ చేయాలి. దానికోసం నేను ఇచ్చిన పాయింట్స్ రాసుకుంటాను. a is equal to 1, 2, b equal to 2, -3, c equal to -2, 3. px, y be the point on the locus అని రాసుకుని ఇచ్చిన కండిషన్ రాస్తాను. PA square plus PB square is equal to 2PC square. డిస్టెన్స్ ఫార్ములా తెలిస్తే ఈ సమ్స్ ఈజీగా చేసేయచ్చు. రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ కాబట్టి ఏని x1 y1 అనుకుంటే కనుక పీని x2 y2 అనుకుంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ప్లస్ రూట్ ఆఫ్ x మైనస్ 2 హోల్ స్క్వేర్ b యూస్ చేయాలి సారీ ప్లస్ y మైనస్ -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 2 ఇంటూ పీసీ పీకి సికి x మైనస్ ఆఫ్ -2 అంటే x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ వాడతాను. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 2ab అంటే -2 ఇంటూ x ఇంటూ 1 అంటే 2x ప్లస్ ఇక్కడ y స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2ab అంటే 2 2 జార్ 4y అవుద్ది ప్లస్ ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2ab అంటే మైనస్ 4x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2ab అంటే 2 3 జార్ 6y దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2ab అంటే 2 2 జార్ 4x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2ab అంటే మైనస్ 6y. సో ఇక్కడ ఒక ఆర్డర్లో రాద్దాం. 2 x స్క్వేర్లో ఉన్నాయి కదా 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్. ఎక్స్ఎల్ చూడండి -2 -4 ఉన్నాయి అంటే -6x. వైల్ చూడండి -4 ప్లస్ 6 అంటే 6 - 4 అంటే 2y. నెంబర్స్ చూడండి 4 + 4 ఎంత అండి 8. అలాగే 1 + 9 అంతా 10 10 + 8 అంతా 18 అవుద్ది. ఇక్కడ 2తో ఇంటూ చేయండి 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ 4 2 జార్ 8x మైనస్ 6 2 జార్ 12y 9కి 4 కలిపితే 13 2 జార్ ఎంత అండి 26. బోత్ సైడ్ 2x స్క్వేర్ 2y స్క్వేర్లు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ -6x అటు వెళ్తే +6x 8 + 6 అంటే ఎంత అండి 14x ప్లస్ 12y అటు వెళ్తే -12 ప్లస్ 2y అటు వెళ్తే -2y అంటే -12 -2 అంటే -14y ప్లస్ 18 అటు వెళ్తే -18 26 - 18 అంటే ఎంత అవుతుందండి 8 అవుతుంది. సో 8 = 0. బోత్ సైడ్ ఇక్కడ 2 టేబుల్తో క్యాన్సిల్ చేసేస్తే 7x - 7y + 4 = 0. చివరిలో ఎప్పుడు కన్క్లూజన్ రాయాలి. లోకస్ ఆఫ్
పాయింట్ P ఈజ్ 7x మైనస్ 7y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రకంగా మనం లోకస్ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ అటువైపు ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పాయింట్ ద సమ్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్ ఫ్రమ్ 0, 2 to 0, -2 ఈ 6 యూనిట్స్ అని ఇచ్చారు. అంటే ఏ అనే పాయింట్ 0, 2 అనుకుంటాం, బి అనే పాయింట్ 0, -2 అనుకుంటాం. P ఆఫ్ x1 x, y, P xy బి ద పాయింట్ ఆన్ ద లోకస్ అని తీసుకోవాలి. సమ్ ఆఫ్ ద హూస్ డిస్టెన్సెస్ అన్నాడు కాబట్టి PA ప్లస్ PB ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు, 6 ఇచ్చారు. సో దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేయాలి. చేయడం కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ PA² ప్లస్ PB² అలా వస్తుంది కాబట్టి తప్పదు చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసామనుకో, ఇలా ఉంచి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయడం కన్నా ఒక PBని అటు పట్టుకెళ్ళిపోతాను. సో ఇక్కడే ఉంచితే ఏమవుతుందంటే కొంచెం ప్రాబ్లం వస్తుంది మనకి. PA² ప్లస్ PB² ప్లస్ 2 × PA × PB క్యాలిక్యులేషన్ కష్టమైపోద్ది, దానికోసం అటు పంపించాను. స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తే PA² ఈజ్ ఈక్వల్ టు 6² అంటే 36 ప్లస్ PB² మైనస్ 2AB కాబట్టి 2 6 = 12 PB అని వస్తుంది. 12 PBని అలా ఉంచుదాం. సో రూట్ ఆఫ్ PA² అంటే ఎంత అండి, x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 36 ప్లస్ రూట్ ఆఫ్ PB అన్నారు అంటే ఇది x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ -2 అంటే -2 మైనస్ +2 అవుతుంది హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్. -12 PB అలాగే ఉంచండి. సో ఇటువైపున x² ప్లస్ ఇక్కడ A² ప్లస్ B² మైనస్ 2AB అంటే ఇలా వస్తుంది. 36 ప్లస్ x² ప్లస్ y² ప్లస్ 2² అంటే 4, 2AB అంటే 2 2 = 4y మైనస్ 12B. బోత్ సైడ్ x² y² బోత్ సైడ్ క్యాన్సిల్, +4 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే +4y ఇటు వస్తే -4y అంటే -8y ప్లస్ 36 ఇటు వస్తే -36 ఇటువైపున -12 PB. బోత్ సైడ్ నేను -4తో డివైడ్ చేస్తాను. చేస్తే ఇది కాస్త ఏమవుతుందంటే 4 టేబుల్ ఇందులో 2 టైమ్స్ కాబట్టి 2y + 9 అవుతుంది. ఇటువైపున 4 టేబుల్ ఇందులో 3 టైమ్స్ కాబట్టి 3 PB అవుతుంది. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ PB అనేది ఉండకూడదు కాబట్టి స్క్వేర్ చేస్తాను. సో ఇక్కడ 4y² ప్లస్ 9² అంటే 81 ప్లస్ 2AB అంటే 2 2 = 4. వీడియో మధ్యలో కట్ అయింది, ఇక్కడతో ఆగిపోయింది. ఇంతకుముందు ఇదంతా చెప్పేసాను నేను యాక్చువల్గా. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే A ప్లస్ B హోల్ స్క్వేర్ ప్రకారం 2y హోల్ స్క్వేర్ అంటే 4y² అవుతుంది, 9² అంటే 81, 2AB అంటే 2 2 = 4, 4 9 = 36y అయింది. 3² అంటే 9 అవుతుంది. PB హోల్ స్క్వేర్ ఇక్కడ ఎలా అయితే చేసామో PB హోల్ స్క్వేర్ అలాగే చేస్తాం. P నుంచి Bకి అనమాట, x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ అలా రాస్తాం. సో ఇటువైపున 9 × ఇక్కడ x² అయింది, ఇక్కడ y² ప్లస్ 4 ప్లస్ 4y అనమాట. A ప్లస్ B హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే 9తో ఇంటూ చేసేసిన తర్వాత 36y రెండు వైపులా క్యాన్సిల్ అయిపోతుంది. +4y² వెళ్తే -4y², 9 - 4 అంటే కనుక 5y² ప్లస్ 81 అంటే వెళ్తే -81 ప్లస్ 36 అంటే -45 అయింది. లోకస్ ఆఫ్ పాయింట్ P ఈజ్ 9x² ప్లస్ 5y² మైనస్ 45 = 0. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మన వీడియోస్ని ఫాలో అయితే ఖచ్చితంగా మంచి స్కోర్ తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.